కార్తీక మాసం అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? హిందూ గ్రంథాల ప్రకారం వర్ష ఋతువుని ఎంతో పవిత్ర ఋతువు అని పిలుస్తారు. ఎందుకంటే దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్ర మథనము వర్ష ఋతువులోనే జరిగింది. ఎప్పుడైతే సముద్ర మథనం నుండి విషము ఉద్భవించిందో ప్రపంచమంతటా ఆ విషం నుంచి వచ్చే వేడిని తట్టుకోలేక ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని మొత్తం నోటిలో వేసుకుని తాగేస్తాడు. కానీ పార్వతీదేవి ఇది చూసి శివుడికి ఏమవుతుందో అని ఆ విషాన్ని శివుడి శరీరంలోకి వెళ్ళనివ్వకుండా శివుడి గొంతుని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ విషం నుంచి వచ్చే వేడిని శివుడి ముఖం మారిపోతుంది. దేవతలందరూ భయపడిపోయి గంగాజలం తీసుకొచ్చి శివుడి మీద వేస్తారు. అప్పుడు ఆయన శాంతిస్తాడు. ఆ వేడి వల్ల ఆయన నల్లగా మారిపోతాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శివుడికి పవిత్ర గంగా నది నీళ్లు తీసుకొచ్చి అభిషేకంగా చేస్తారు. వర్ష ఋతువులో శివుడు విషాన్ని మింగాడు కాబట్టి ఆ వర్షాకాలంలోనే ఆయనను శాంతింపచేయడానికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. రావణ మహారాజు కూడా ప్రతి సంవత్సరం భారతదేశానికి వచ్చి గంగాజలం తీసుకుని శివుడికి అభిషేకం చేసేవారు. అందుకే ఇప్పుడు పురాణాల్లో కూడా ఎంతోమంది భారతదేశంకు ఎక్కడెక్కడి నుంచో ఉత్తర భారతదేశానికి యాత్రలుగా వచ్చి గంగాజలాన్ని తీసుకువెళ్ళి అభిషేకంగా చేస్తారు. అందరూ హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.